అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? డాక్టర్ జో విటాల్. నేనెప్పుడూ ఇంచుమించు అదే చేస్తున్నాను. నా ఉత్తేజాన్ని, నా ఆవేశాన్ని, నా ఉత్సాహాన్ని అనుసరిస్తున్నాను. దీనికి రోజంతా చేస్తూ ఉన్నాను. బాబ్ ఫ్రాక్టర్. జీవితం యొక్క ఆనందాన్ని అనుభవించండి, ఎందుకంటే జీవితం ఎంతో అద్భుతమైనది. ఆ జీవనయాత్ర వైభవోపేతమైనది. మారీ డైమండ్. మీరు ఒక విభిన్నమైన వాస్తవికతలో జీవిస్తున్నారు. ఒక విభిన్నమైన జీవితం జీవిస్తున్నారు. జనం మిమ్మల్ని చూస్తూ అంటారు, నాకు భిన్నంగా మీరేం చేస్తుంటారు? చూడండి, ఉన్న ఒకే ఒక్క తేడా అల్లా మీరు రహస్యం యొక్క జ్ఞానంతో పనిచేస్తున్నారు. మారిస్ గుడ్ మ్యాన్. ఒకప్పుడు జనం దేన్నైతే మీరు చెయ్యడం, పొందటం, అలా ఉండటం అసంభవం అని అన్నారో, మీరు దానిని చెయ్యగలరు, పొందగలరు, దానిలా ఉండగలరు. డాక్టర్ ఫ్రెడ్ అలన్ ఉల్ఫ్. మనమంతా నిజంగా ఒక కొత్త యుగంలోకి ప్రవేశించబోతున్నాము. స్టార్ ట్రెక్లో అన్నట్లు అది ఎలాంటి యుగం అంటే దాని ఆఖరి హద్దు అంతరిక్షం కాదు, కానీ అది మస్తిష్కం కాబోతోంది. డాక్టర్ జాన్ హాజెలిన్. నేను హద్దులు లేని అంతర్గత శక్తులను, సంభావ్యతలను చూస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, మనం మహా అయితే మస్తిష్కంలోని అంతర్గత శక్తులలో 5% మాత్రం ఉపయోగించగలుగుతున్నాము. 100% మానవీయ అవ్యక్త శక్తులు సరైన విద్య ద్వారానే ఫలిస్తాయి. అందుకే ఎక్కడైతే ప్రపంచంలోని ప్రజలు తమ పూర్తి మానసిక, భావోద్వేగమైన సంభావ్యతలను ఉపయోగించుకుంటారో అటువంటి ప్రపంచాన్ని మీరు ఊహించుకోండి. మనం ఎక్కడికైనా వెళ్ళగలం, మనం ఏమైనా చెయ్యగలం, మనం దేన్నైనా పొందగలం. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ కాలం అద్భుతమైన మన భూమి చరిత్రలో అత్యంత ఉత్సాహభరితమైన సమయం. ప్రతి రంగంలో, ప్రతి విషయంలో జరుగుతున్న మానవ ప్రయత్నాలలో అసంభవాలు సంభవం అవడాన్ని మనం చూడబోతున్నాము, అనుభవించబోతున్నాము. మన ఆలోచనల పరిమితులన్నింటినీ బయటకు తరిమేసి మనం ఎటువంటి పరిమితులు లేనివారమని తెలుసుకున్నాక ఎల్లలు లేని మానవతా వైభవాన్ని అనుభవించగలము. అది ఆట, ఆరోగ్యం, కళ, సాంకేతిక జ్ఞానము, విజ్ఞాన శాస్త్రము, ఇంకా సృజనాత్మకత నిండిన ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటమవుతుంది. మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించండి. బాబ్ ఫ్రాక్టర్. మిమ్మల్ని మీరు కోరుకుంటున్న మంచి వస్తువులతో పాటు చూసుకోండి. ప్రతి మత గ్రంథం, ప్రతి గొప్ప వేదాంత గ్రంథం అదే చెబుతోంది. ప్రతి ఒక్క మహానాయకుడు, చరిత్రలోని ప్రతి అవతార పురుషులు అదే చెబుతున్నారు. బుద్ధిమంతులు చెప్పిన విషయాలను అధ్యయనం చేయండి. వారిలో అనేక మంది గురించి ఈ గ్రంథంలో చెప్పబడింది. వారందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. వారు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దానిని మీరు అర్థం చేసుకోండి. దానిని మీరు ఎంతగా ఉపయోగిస్తే అంతగా అది మీకు అర్థమవుతుంది. రహస్యం మీలోనే ఉంది. మీలో అంతర్గతంగా ఉన్న ఆ శక్తిని మీరెంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షించుకుంటారు. ఇక దానిని అభ్యసించనక్కర్లేని స్థానానికి చేరుకుంటారు. ఎందుకంటే మీరే ఆ శక్తిగా రూపొందుతారు. మీరు పరిపూర్ణులవుతారు. మీరే బుద్ధిమంతులవుతారు. మీరే మేధావి అవుతారు.
మీరే ప్రేమ స్వరూపులవుతారు. లీసా నికోల్స్. మీరు మీ జీవితంలో ఈ స్థాయికి వచ్చారు ఎందుకంటే మీలోనే ఉన్నది ఏదో చెబుతూ వచ్చింది. ఆనందం అనుభవించడం మీ హక్కు. ఈ ప్రపంచానికి విలువైనదేదో ఇవ్వడాని కోసం, దాని మహిమను పెంచడం కోసం మీరు జన్మించారు. నిన్న మీరున్నట్లు కాక అంతకన్నా ఎక్కువగా మరింత మెరుగ్గా ఉండటం కోసం మీరున్నారు. గతంలో మీరు గడిపిన ప్రతి ఒక్క ఘటన, ప్రతి ఒక్క క్షణం వర్తమానంలోని ఈ క్షణం కోసం, ఇప్పటి క్షణం కోసం మిమ్మల్ని సంసిద్ధుల్ని చేశాయి. మీరింతవరకు సంపాదించిన జ్ఞానంతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో మీరు ఏం చెయ్యదలుచుకున్నది కాస్త ఊహించుకోండి. మీ అదృష్టాన్ని మీరే సృష్టిస్తారని, మీ విధి నిర్ణేతలు మీరే అని ఈ పాటికి మీరు తెలుసుకునే ఉంటారు. అయితే మీరింకా చెయ్యాల్సింది ఎంత ఉంది? మీరింకా ఏం కాగలరు? కేవలం మీ అస్తిత్వం ద్వారా మీరింకా ఎంతమందికి మీ దీవెనలు అందజేయగలరు? మీరీ క్షణంతో ఏం చెయ్యగలరు? ఈ క్షణాన్ని మీ గుప్పెట్లో ఎలా పెట్టుకోగలరు? మీ నాట్యాన్ని వేరెవ్వరూ చెయ్యలేరు. మీ పాటను మరొకరు పాడలేరు. మీ కథను ఇంకెవ్వరూ రాయలేరు. మీరెవరైనా, మీరేం చేసినా అసలైన సమయం ఈ క్షణంలో మొదలవబోతోంది. విన్నారు కదా? రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.